బోధ్ గయా. బోధ్ గయాలోని థాయ్ మొనాస్టరీ. గయా జిల్లా పాట్నాకు 115 కిలోమీటర్లు సౌత్ ఈస్ట్లో, గయా పట్టణ కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉత్తరంలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. బుద్ధగయ అనేది బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం. పట్టణం యొక్క కేంద్ర బిందువు మహాబోధి ఆలయం. దీని ఎత్తైన పిరమిడ్ శిఖరం ప్రకృతి దృశ్యాన్ని ఆధిపత్యం చేస్తుంది. ఈ ఆలయం 3 వైపులా 1వ శతాబ్దపు BC నాటి రాతి రైలింగ్తో చుట్టూ ముట్టబడి ఉంది. తామర పతకాలు మరియు బుద్ధుని జీవిత దృశ్యాలతో చెక్కబడి ఉంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందే ముందు ధ్యానం చేసిన పవిత్ర బోధి వృక్షం కూడా ఉంది. ఈ ప్రదేశంలో ఉన్న అసలు ఆలయం వృత్తాకార స్తూపం. దీనిని మౌర్యరాజు అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో నిర్మించాడు. కానీ 7వ శతాబ్దంలో ఒక ప్రధాన పునర్నిర్మాణం, ఆలయ ప్రాంగణంలో అందంగా చెక్కబడిన స్తూపాలు నిర్మించబడ్డాయి. సాంప్రదాయ ఆలయం. ఈ ఆలయానికి ప్రస్తుత రూపాన్ని ఇచ్చింది క్రీస్తు శతాబ్దం 12వ శతాబ్దంలో ముస్లిం ఆక్రమణదారులచే ఇది తీవ్రంగా దెబ్బతిన్నది. కానీ 14వ శతాబ్దంలో బర్మీస్ రాజులు నమ్మకంగా పునరుద్ధరించారు. వారు ఆలయం యొక్క ప్రతి మూలలో ప్రధాన శిఖరం యొక్క ప్రతిరూపాలను కూడా కలిపారు. తరువాత బౌద్ధ మతం ఉత్తర భారతదేశంలో గ్రహణం దగ్గరకు వెళ్ళినప్పుడు ఆలయ స్థలం వరదలకు గురై బురదతో నిండిపోయింది మరియు శతాబ్దాలుగా సమర్థవంతంగా కోల్పోయింది. కొంతమంది బర్మీస్ బౌద్ధులు 19వ శతాబ్దం చివరిలో దీనిని తిరిగి కనుగొన్నారు. ఆలయ శిథిలాలు. దాని తరువాత తవ్వి పునరుద్ధరించారు. నేడు బుద్ధగయ మరోసారి బౌద్ధ మతానికి అంతర్జాతీయ కేంద్రంగా విరాజిల్లుతోంది. వివిధ దేశాలు నిర్మించిన దేవాలయాలు మరియు మఠాలు, పవిత్ర బోధి వృక్షము స్థానిక కాలం నాటి కలిగి ఉన్నది. చైనా, జూపూర్, శ్రీలంక, వియత్నాం, తైవాన్, కొరియా, భూటాన్ మరియు నేపాల్. థాయ్ ఆలయం అత్యంత సుందరమైనది. అయితే ఆధునిక జపనీస్ ఆలయం దాని ముందు ఉన్న 25 మీటర్లు ఎత్తైన బుద్ధ విగ్రహానికి గొప్పది. భూటాన్ మరియు టిబెటన్ మఠాలు రంగురంగుల కుడ్య చిత్రాలు మరియు ప్రార్థన చక్రాలతో నిండి ఉన్నాయి. రెండూ ఎల్లప్పుడూ ఎర్రటి వస్త్రాలు ధరించిన సన్యాసులతో నిండి ఉంటాయి. మహాబోధి ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణంలో సన్యాసులు స్తూపాల వద్ద ధ్యానం చేస్తారు. నవజాతీయులు తలలు గుండు చేయించుకుంటారు మరియు యాత్రికులు బోధి వృక్షం ముందు ప్రార్థనలు చేస్తారు. శీతాకాలంలో 3 వారాల పాటు వేలాది మంది సన్యాసులు మరియు యాత్రికులు మోన్లాం చెన్మో ప్రార్థనల కోసం ఇక్కడ గుమికూడతారు. తరచుగా దలైలామా మరియు బౌద్ధ ప్రపంచం నుండి వచ్చిన ఇతర గౌరవనీయ వ్యక్తులచే నిర్వహింపబడుతుంది. వీధికి అవతలి వైపున ఆర్కియోలాజికల్ మ్యూజియంలో అందమైన అసలు 3వ శతాబ్దపు BC శకలాలు ఉన్నాయి. ఆలయ రైలింగులు మరియు 8వ నుండి 12వ శతాబ్దం కాలం నాటి కాంస్య మరియు రాతి చిత్రాలు ఆలయ పునరుద్ధరణ సమయంలో త్రవ్వకాలలో బయటపడింది. బ్రిజినల్ బోధి వృక్షం అంటే ఈ బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిన బోధి వృక్షాన్ని చక్రవర్తి అశోకుడి భార్య నరికించి వేసింది. ఎందుకంటే అతను తన బౌద్ధ ఆరాధనలలో గడిపిన సమయాన్ని చూసి ఆమె అసూయపడింది. అప్పుడు చక్రవర్తి చెట్టును మరలా పునరుద్ధరించాడు. దాని మూలాలను గ్యాలెన్లతో పాలను పోసి పెంపొందించటం, పాలు మరియు ఒక రక్షణ రాయిని నిర్మించారు. దాని చుట్టూ ఆరోగ్యంగా ఉంది ఆ చెట్టు. నేటి టౌన్స్ నుండి వచ్చినట్లు చెబుతారు. అసలు చెట్టుకు అదే జాతి లేదు. అశోకుడి కుమారుడు మహేంద్ర తన మతమార్పిడి కార్యక్రమంలో భాగంగా అసలు చెట్టు నుండి ఒక మొక్కను శ్రీలంకకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఆ చెట్టు బాగా వృద్ధి చెందింది మరియు దాని మొక్కను తరువాత బుద్ధగయలో నాటడానికి తీసుకున్నారు. ఎందుకంటే అసలు చెట్టు చనిపోయింది. చుట్టూ యాత్రికులు ఎప్పుడూ బుద్ధగయలో ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.